ఈ క్షత్రియులు యుద్ధమున ఒక చేత రొట్టెలను తినుచూ నీళ్లు తాగుతూ రెండవ చేతితో This call శత్రువులతో is now being recorded. This call is now taking notes. యుద్ధము చేయాలి అని చెప్తున్నాడు. రథ గజాదులను ఆరోహించి, రథము అంటే వాహనాలను ఎక్కి, గజం అంటే ఏనుగులను ఎక్కి నడకతోను శత్రువులను జయింపవలేను. ఎవరు ఏ రకంగా మన మీద ఆక్రమణ చేస్తే వాళ్ళను ఎదుర్కొనడానికి గుర్రం మీద వచ్చే వారితో గుర్రం మీద ఎక్కి, ఏనుగు మీద వచ్చి దాడి చేసే వారిని ఏనుగుతోటి, మరియు రథంతో వచ్చేటువంటి వారిని రథంతోటి, కాలినడకతోటి వచ్చేటువంటి వారిని కాలినడకతోటి, ఈ రకంగా ఏ రకంగా మన మీద దాడి చేస్తున్నానో వారిని ఎదుర్కోవాలని చెప్పేసి సందేశం. యుద్ధరంగమున శత్రువులను చంపి విజయం పొందుటయే ఆచారం. అపజయం పొందుట అనాచారమునై ఉన్నది. అంటే అపజయం పొందకూడదు, ఎప్పుడు విజయం పొందాలి. కాబట్టి సామధాన దండ భేదములతోటి యుద్ధనీతి, ఆచార వ్యవహారం రంగంలో అన్ని రకాలుగా అన్ని యోజనలను చేసి ఏ రకంగానైనా సరే విజయం పొందుటే ముఖ్య ఆచారం. శత్రువుకు రాజ్యాన్ని పరిపాలించేటువంటి వారికి విజయం పొందడమే ముఖ్య ఉద్దేశం. ఈ రకంగా అంటే వాళ్ళని ముట్టుకుంటే మనకేదో మన ఆచారం భ్రష్టమైపోతుంటది అని చెప్పేసి అక్కడికి వెళితే వాళ్ళ భోజనం చేసినందువల్ల మన ధర్మ భ్రష్టం అవుతుంది అనేటువంటి మూర్ఖతతోనే ఈ దేశవాసులు నిత్యము వంట ఇంటి అలుకుచు ఎక్కడ స్పర్శ దోషము వాటిల్లునో అని భయపడుచు పరస్పర విరోధములు పెంచుకొనుచు స్వాతంత్ర్యము, ఆనందము, ధనము, రాజ్యము, విద్య, పురుషార్థము అన్నీ నాశనము చేసి చేతి మీద చేయి, కాలు మీద కాలు వేసుకొని నిశ్చేష్టులై కూర్చున్నారు. పైగా ఏదైనా దొరికినా వంట చేసుకొనవచ్చునని అభిలషించుచున్నారు. కానీ అది జరగనందున ఆర్యావర్త దేశమంతటిని నకిలీ ముగ్గు పెట్టినట్లు, ఆర్యావర్త దేశమంతటిని అలికి ముగ్గు పెట్టినట్లు సర్వనాశనమే మొనర్చి ఉన్నారు. అంటే మనం శ్రేష్ఠులము, వాళ్ళు అనాచారులు, వాళ్ళతోటి ఉండడం వల్ల వాళ్ళ ఆచార వ్యవహారం మనకు వస్తున్నది అని చెప్పేసి మడిగట్టుకొని అందరికి దూరంగా ఉన్నప్పుడు మన దేశ వికాసం కాకుండా మరియు ఇతరుల ముందు మనం చులకనైపోవడం, తద్వారా వాళ్ళు దౌర్జన్యంతో మన దేశాన్ని ఆక్రమించుకోవడం, ఈ రకంగా చేయడం వల్లతోటి మన దేశము ఉన్నతి చెందక, వ్యక్తిత్వ వికాసం జరగక అన్ని రకాలుగా అట్టడుగున ఉండిపోయేటువంటి ఆస్కారం ఉంది. అందుకని అవేవి పట్టించుకోకుండా మీరు మద్య మాంసాదులు చేయించడము మానేసి మిగతా అన్ని వ్యాపారములలో ఇచ్చిపుచ్చుకునేటువంటి వాటికి చేస్తూ, మరి విద్యలను గ్రహించి విద్య కళలను నేర్చుకొని మన దేశంను అన్ని రకాలుగా వికసితం చేయాలని దయానంద సరస్వతి సందేశం. కానీ భోజనమునర్చు తావును కడిగి శుభ్రము చేసి అలికి మృగ్గులు పెట్టి మలిన పదార్థమును దూరమునర్చి శుభ్రముగా ఉంచుకున్నటలో ప్రయత్న లోపము చేయరాదు. భోజనము ఉనర్చు తావు అంటే వంట చేసే దగ్గర కానీ తినే చోట కానీ అలికి కడిగి శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టి మలిన పదార్థములను దూరమునర్చి శుభ్రముగా ఉంచుకొనుటలో ప్రయత్నం లోపం చేయరాదు. అంటే ఏ రకంగా నిర్లక్ష్యం చేయరాదు, పూర్తి పురుషార్థము చేయాలి. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, మా ఆచార్య గారు చిన్నప్పుడు, ఇప్పుడు ఇంటింటా ఈ మరుగుదొడ్డు ఇప్పుడు తయారైనాయి, అప్పుడు అయితే వారు చిన్నగా ఉన్నప్పుడు అవి ఏమీ లేవు, అందరూ చెంబు పట్టుకొని బయటకు పోయేవారు.
అక్కడ అతను ఎక్కడైతే విసర్జనకు పోయినటువంటి బహిరంగ స్థలానికి వెళ్ళాడు, అక్కడ ఏం చేస్తున్నాడంటే దుమ్ము ధూళి ఉన్నదని చెప్పేసి కాళ్ళతోటి అటు ఇటు శుభ్రం చేసుకొని కూర్చుంటే ఒక ఆవిడ అక్కడి నుండి పోతుంది. చూసి ఆయన చేసే ప్రయత్నాన్ని చూసి ఏమని అంటున్నాడంటే, ఒరే అంత మాత్రంతో ఎందుకు సర్దుకుంటున్నావు, మీ అమ్మమ్మను పిలిచి అక్కడ వాళ్ళకి ముగ్గు పెట్టమని చెప్పు, ఆ తర్వాత నువ్వు దొడ్డికి పో అని చెప్పేసి అంటున్నాడు అన్నట్టు. అంటే ఆచార్య గారు చెప్పేది ఏంటంటే ఆ శుచి శుభ్రతను ఆవిడ ఓర్వలేకపోతుంది. అర్థమవుతుందా? అంటే మన చుట్టూ పరిసరాలను మనం శుచి శుభ్రతగా ఉంచుకోవాలి అనేటువంటిది సారాంశం. క్రైస్తవ మహమ్మదీయుల వలె పాకశాలను అపరిశుభ్రముగా ఎన్నడూ ఉంచరాదు. ఈ క్రైస్తవులు ముస్లింలు అయితే ఏం చేస్తుంటారంటే పొయ్యిలో బూడిద కూడా ఎత్తారు. అదేంటంటే బయటకు తీసి ఇక్కడ ఇటు పక్కకింత అటు పక్కకింత ఆ రకంగా అపరిశుభ్రంగా ఉంచుతుంటారు. మరి ఈ క్రైస్తవులు ఏంటంటే మరి అక్కడ నేను ఎప్పుడు విదేశాలు వెళ్ళలేదు, చూడలేదు. ఇక్కడ వీళ్ళు మహమ్మదీయులు ముస్లింలు అయితే మన దేశమంతటా ఉన్నారు కానీ ఎక్కడున్నా కనపడతారు. అంటే వారి గురించి ముస్లింల గురించి అయితే చెప్తున్నాను. ఇప్పుడు మేము చదువుకునే గురుకులంలో ఒక అతను మా ముస్లిం అతను వచ్చి చదువుకుంటుండే. అతను విసర్జనకు కూర్చుంటే ఎట్లా కూర్చుంటారంటే వాళ్ళు మనం ఏదైతే భారతీయులం చేస్తున్నామో వాళ్ళు ప్రతిదానికి ఉల్టా చేస్తుంటారు అన్నట్టుగా. ఇప్పుడు ఆ మరుగుదొడ్డిలో కూర్చుండే బేసన్ ఏదైతే ఉంటుంటుందో ఇటు ముందు వైపుకేమో నిటారుగా ఉంటుంటది, వెనుక వైపుకు విసర్జన మలం లోపలికి పోవడానికి ఆ బెజ్జం లాంటిది ఉంటుంది కదా, అటువైపు ముఖం పెట్టి ఇటువైపు మలత్యాగం చేసేవాడు. అట్లా అంటే వీటన్నింటి గురించి దయానంద సరస్వతి చెప్తున్నాడు అనమాట. వాళ్ళన్నీ ఉల్టా చేస్తుంటుంటారు. మనము ముఖము కానీ కాళ్ళు చేతులు కడిగేటప్పుడు ఏంటంటే పైనుంచి కిందికి కడుగుతున్నాం, వాళ్ళు ఏం చేస్తారు కింద నుండి పైకి కడుగుతుంటారు. దాని రహస్యం ఏంటంటే వాళ్ళు దగ్గర ఇసుక తుఫానులు పడుతుంటాయి. మన దగ్గర నీరు తుఫానుల వర్షం ద్వారా ఎట్లయితే పైనుంచి కిందికి పడుతుంటుందో వాళ్ళ దగ్గర ఈ ఇసుక పెద్ద పెద్ద గాలి దుమారాలు లేస్తున్నప్పుడు ఆ ఇసుక తుఫానులు వస్తుంటాయి అన్నట్టు. అక్కడ వాళ్ళకు నీటి యొక్క కరువు కాబట్టి వాళ్ళు కింది నుంచి పైకి కడగడం ఎందుకు అని అంటే నీళ్లు పైనుండి పోస్తున్నప్పుడు గురుత్వాకర్షణతో భూమి వైపు వస్తుంటాయి. వాళ్ళు మన దగ్గర పుష్కలమైన నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం శరీరం కడిగినప్పుడు అవి కారిపోతుంటే పోని మన నిర్లక్ష్యం. వాళ్ళకు నీరు మనం నూనెను పెట్రోల్ను ఎట్లయితే కొనుక్కుంటామో వాళ్ళు నీళ్ళు ఎట్లా కొనుక్కుంటారు కాబట్టి దాన్ని సద్వినియోగపరచడానికి కింద నుంచి పైకి కడుగుతుంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి రహస్యం. కానీ అతను ఆ మరుగుదొడ్డిలో కూర్చునేటువంటిది పొరపాటున ఒకసారి ఆ గడి సరిగా పెట్టుకోకపోతే ఏంటంటే అది అట్లా తీసినప్పుడు చూస్తే ఏంటంటే వాళ్ళు ఉల్టా కూర్చుంటారు. ఎందుకు ఇట్లా కూర్చున్నారు అంటే మేము ఇట్లనే కూర్చుంటాం అంటున్నారు. అది అంత అసహ్యకరంగా ఉంటుంది అన్నమాట ప్రతిదీ. అందుకని దయానంద సరే చెప్తున్నారు క్రైస్తవ మహమ్మదీయుల వలె పాఠశాలను అపరిశుభ్రంగా ఎన్నడూ ఉంచారు. వాళ్ళు ఏంటంటే ప్రతి విషయంలో ఆచారంలో వ్యతిరేకతనే మనం తూర్పు ప్రాధాన్యం తీసుకుంటే వాళ్ళు పశ్చిమం ప్రాధాన్యం. అవును, అది ఈ యొక్క యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇంటి ముంగట గాని ఈ మనుషులు తిరిగే ప్రదేశంలో ఆ భస్వమును పోయకూడదు. ఏంటంటే అంత గాలికి మళ్ళీ ఇంటిలోకి మన పరిసర ప్రాంతాలకి తిరిగి లేచి వచ్చి పడడం వల్ల వచ్చిపోయేటువంటి వారికి అసహ్యంగా కనిపిస్తుంది, అపరిశుభ్రంగా కనిపిస్తుంది. దానిని ఒక పక్కకు ఒక గొయ్యి తీసి పోయడం కానీ లేదంటే మొక్కలకు పంట పొలంలో చల్లేయడం కానీ ఆ రకంగా చేయాలి. కానీ దారిలోనే మెట్ల పక్కన అట్లా పోస్తే ఏంటంటే అదంతా అపరిశుభ్రంగా ఉంటుంటది. పోసేవారికి ఏం కాదు, చెప్పేవారికి ఏంటంటే ఈ ఇంటిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళు చెప్తలేరు కాబట్టి వీళ్ళు చిన్నవాళ్ళు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వస్తుంటుంది. ప్రశ్న: సఖరి నిఖరి అననేమి?
ఉత్తరము. జలముతో పక్వము చేసిన పదార్థము సఖరి అందరూ. పాలు, నెయ్యి, నూనెలతో పక్వము చేయబడిన వంటకములను నిఖరి అందరూ. ఈ పదాలైతే నేను మొదటిసారి వింటున్నాను. మీరు వ్యవహారంలో చూసారా? ఇక్కడ వైపు లేదు అది పదాలు. మన వైపు లేదు వాడకంలో. అదే అంటున్నాను. నేను ఎంత ఉత్తర భారతదేశం అంతా తిరిగి వచ్చినా, ఎన్ని చదివినా కానీ ఎప్పుడు ఈ శబ్దము వ్యవహారంలోకి రాలేదు. ఇదియో ఈ ధూర్తులు ప్రవర్తింపజేసిన పాషండతయే. అంటే ఈ రకంగా వీళ్ళు కల్పించు ధూర్తులు అంటున్నాడు కదా. అంటే దుర్మార్గులే కదా ఆచరించి. కానీ దీంట్లో తప్పేమున్నది? శుష్క భోజనాన్ని నిఖరి అంటున్నాడు, ఇక స్నిగ్ధ భోజనాన్ని సకరి, శుష్క భోజనాన్ని సకరి అంటున్నాడు, స్నిగ్ధ భోజనాన్ని నిఖరి అంటున్నాడు. వేరువేరుగా ప్రత్యేకమైన పదంతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ మాత్రం దాంట్లో ఏదో తప్పేముందో చూద్దాం. మరి ఏం చెప్తున్నారు? కరి కరి అనేదానికి శాకం అని అర్థం వస్తుందా ఆచార్య? సఖరి ఆంగ్లంలో కరి అంటారు కదా. కరి అన్నదానికి ఈ సా నీ ఇది పెడితే దాని అర్థం ఎట్లా మారుతుంది? అదైనా కరియే, ఇదైనా కరియే కదా. మరి ఇప్పుడు అతను శాకం కాదంటే లేడు. ఆ సకరి అంటే ఏంటంటే శుష్కముగా, నూనె లేకుండా, రుచి పచి లేకుండా. ఈ నిఖరి అంటే నూనె, నెయ్యి వంటి వాటితోటి రుచికరంగా చేయడం. ఇది ఇక్కడ చెప్తున్నట్టు. ఓమాచార్య గారు, సకరి అంటే ఇక్కడ పాల పదార్థాలు, పాలు, పెరుగు అవి తీసుకోవాలి ఆచార్య గారు. అదే చెప్తున్నాడు కదా, నెయ్యి నూనెలతో పక్వము చేయబడిన వంటకమును నిఖరి అందరూ. జలముతో పక్వం చేసి అంటే కేవలం ఉడకబెట్టినటువంటి దాన్ని, నీళ్ళలో ఉడకబెట్టిన దాన్ని. బాలరాజు గారు ఆశ్రమంలో ఉంటుంటారు. వీరి అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఆశ్రమంలో ఉండి చేస్తున్నారు. వారు ఏమంటారంటే, ముందు కేవలం ఉడకబెట్టాలి, తర్వాత తాలింపు వేయాలి కూరగాయలు. ఇక్కడ ఆమె ఇదివరకు ఉండేట ఆవిడ కూడా అలాగే చేసేది. ఇలా చేయరు. మనం చేసేటువంటి దాంట్లో వేసేటువంటి నూనె కానీ, తాలింపు కానీ నూనె ఇమిడినప్పుడే అది రుచికరంగా ఉంటుంది. మీరు పైన వేస్తే పైననే ఉంటుంటది. ఓ అమ్మలో ఊరిగా చూడొద్దు, దిష్టి తగులుతుంటది. చెప్పండి, భాగ్యలక్ష్మి గారు ఎలా చేస్తారు? పప్పు కంటే ముందు ఉడకబెట్టి తాలింపు వేయడం అది ఒక అది ఉంటుంటది. కూరగాయలకు కూడా వీళ్ళు ఇట్లా చేస్తుంటారు. తినేటప్పుడు గిన్నెకు ఏది నూనె అంట కూడా ఉండాలని ఉద్దేశం స్వామి. అయితే పేగలకు కూడా నున్నగా జారిపోతుందని అర్థం. ఇప్పుడు మీరు పైన తాలింపు వేయండి, ముందు తాలింపు వేయండి, వచ్చేది కంచంలోకి, వెళ్ళేది పొట్టలోకి. అప్పుడు పైన తాలింపు వేసినా, ముందు తాలింపు వేసి కూరగాయ ఉడకబెట్టినా చేతితో కలపడమే, నోటితో తినడమే కదా. మరి నూనె అయితే చేతికి కంచానికి తగులుతుంది కదా. కంచంకి అంటది స్వామి. అట్లయితే కంచానికి అంటది, తర్వాత తాలిపేస్తే కంచానికి అంటది. ఓ శోభమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు, ఈ ప్రయోగం చూడండి, కొత్త వస్తున్నాయి. సరే, మంచిది. నూనె ఎట్లా వేయాలి కూరలా? తర్వాత వేయాలి, తాలింపు ఉడకబెట్టి తర్వాత వేయాలి, దించేటప్పుడు వేయాలని అంటున్నారు. శోభమ్మ గారు ఇతరులకు చెప్పకూడదు అంటే, వారు అట్లా చేస్తారు, వారు చేసే పద్ధతి చెప్తున్నారు, అంతేగాని అది శాస్త్రీయం అనేది కాదు.
మా స్వామిలే ఆ పాత స్వామి అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు యోగానంద స్వామి గారు ఇక్కడ ఉండేవారు, వారు అలాగే చేస్తుండేవారు అని చెప్పేసి వారి సందేశం. కారణమేమనా ఏ వంటకమున నేయి పాలు అధికముగా ఉపయోగింపబడును అవి తినుటకు స్వాదిష్టములై ఉండును. ఉదరమున స్నేహ పదార్థం ఎక్కువగా చేరును. ఇందులకే ఈ ప్రపంచము రచించిది. అగ్ని వలనను కాలము గతించుట వలనను గతించుట అంటే కాలము గతించడం ఏంటి అంటే కాలము గడపడం అనే గడుచుట స్వామి. మరి గతించుట అంటే చనిపోవడం అర్థం వస్తుంది కదా, అందుకే ఆలోచిస్తున్నాను. కాలం గడవడము అలాగే ఉండాలి. అదే నిజం. కాలము గడవడము. పక్వమైన వస్తువు పక్వమనబడును. దీనినే హిందీలో పక్కా అందరు. ఇట్లు పక్వము కాని దాని అపక్వం కచ్చా పదార్థము తినరాదు. ఇక చూడండి, ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం కదా, పచ్చి ఆహారం ఏదైతే ఉందో ఈ పెసలు శనగలు అవన్నీ అది నానబెట్టుకొని మొలకలు వచ్చినాయి పచ్చి తింటుంటారు కదా. పచ్చి ఆహారము మనుషుల యొక్క ఆహారం కాదు, అది పశువులకు అప్పగించాడు భగవంతుడు. ముడి ధాన్యాలది పక్షులకు అప్పగించాడు. మనకు ఉడకబెట్టినటువంటిది పరిపక్వమైనటువంటిది అయితే చెట్ల మీద పడిన పండ్లే కానివ్వండి, దాన్ని ఉడకబెట్టుకొని తినడమే మన జీర్ణశక్తికి సరైనటువంటిది. కొన్ని కూరగాయలు పచ్చి తింటారు కదా సార్, కీరకాయ లాంటిది, క్యారెట్ లాంటిది. ఆచార్జీ, అది ఇప్పుడు గడిచిన అని పదం వచ్చింది కదా, అయితే చెట్ల పైన కాయలు కాసినప్పుడు అవి కాలానుగుణంగా గడిచిన కాలానికి అవి పక్వం అవుతాయి కదా అవి. అవును, అవి తినొచ్చు, దానికి దోషం లేదు. అదే తినొచ్చు. ప్రభాకర్ గారు ఏమంటున్నారు? కీరకాయలు అనేటివి పచ్చి తింటేనే రుచిగా ఉంటాయి కదా సార్ అని ఎవరన్నారు? నేనే అని కాదు, దాన్ని సలాద్ అని చెప్పేసి తింటుంటారు. ఆ సలాద్ ఎందుకోసం తింటుంటారు అని అంటే, ఇది ఉడకబెట్టింది అది పచ్చి తినడం వల్ల అది పచ్చి ఆహారము నీరు ఎక్కువ ఉత్పత్తి చేస్తుంటది. నీరు ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల ఇప్పుడు ఈ కీరలు తినబెట్టేటువంటి దోసకాయలు, ఈ కకడి అనేటువంటివి చిన్నవి తినబెట్టేది దేనికి అంటే, నీరు ఎక్కువ ఉత్పత్తి అయితే మూత్రము సాఫీగా సాగుతుంటది, కిడ్నీల మీద బరువు పడదు అనే అభిప్రాయం. అందుకే మధ్య మధ్యలో తింటుంటారు. ఇవి దోసకాయల్లో కీరల్లో కానీ నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని పచ్చి తినడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆచార్య. ఇప్పుడు ప్రసంగం ఏంటంటే అవే తినడం కాదు. అవును, అదే అవే ప్రాధాన్యత కాదా, వాటినే ప్రాధాన్యత కాదా. సలాడ్ అని అంటుంటారు కదా, ముక్కలు కోసి పెట్టుకొని పక్కకు పెట్టుకొని మధ్య మధ్యలో తింటుండడం, దాని గురించి చర్చ. ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడేది ఆ రకంగా. కానీ ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఏంటంటే, పచ్చి ఆహారం ఏదైనాను కానీ అది మన జీర్ణ శక్తికి సరైనటువంటిది కాదు. మీకు తెలుసో తెలియదో, మంతెన సత్యనారాయణ గారు చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదు పచ్చి ఆహారం తినాలి అని. మొలకలు చేసుకొని తినాలని చెప్పేసి 40 రోజుల కోర్సు పెట్టి అందరినీ తీసుకెళ్లి ఆ అడవి గుట్టలలో చెప్పులు లేకుండా నడిపించడం, పచ్చి ఆహారం తినిపించడం. చివరికి మంతెన సత్యనారాయణ గారి పరిస్థితి ఏంటంటే, దాదాపుగా హాస్పిటల్లో పడితే 40 రోజుల వరకు వారిని సరి చేయడానికి సమయం పెట్టింది. అప్పటి నుంచి మళ్ళీ పచ్చి మొలకల గురించి చెప్పట్లేదు. పచ్చి ఆహారాలు తొందరగా జీర్ణం కావాచార్జీ. అది జీర్ణంగా ఏంటంటే అక్కలు చెక్కలు ముక్కలుగా ఉండి విసర్జనలో జాడిచి కొట్టినట్టుగా అయిపోతుంటాయి. చాలా ఇబ్బంది పెడతాయి. ఆచార్జీ నమస్తే. గ్యాస్ అంటారు ఆచార్జీ, గ్యాస్ అవుతుందని బాధపడతారు అట్లా. అమ్మగారు, ఈ ప్రసంగానికి ఆ ప్రసంగానికి సంబంధం ఏంటి? ఈ పచ్చి అంటే ఇప్పుడు గ్యాస్ కావడం ఏంటి? అమ్మగారు, ఆహారం తినడు ఆచార్జీ.
ఈ అమ్మగారు ఫోను పనిచేస్తలేదు. శ్రీనివాస్ గారు వారి ఫోను కుయ్యి అంటుంది. మనం బంద్ చేస్తే వారికి స్పష్టంగా వస్తుంది. సరే మైక్ నేను పని చేస్తానండి. ఇప్పుడు చెప్పండి. గ్యాస్ ఎప్పుడవుతుంది అంటే నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు గ్యాస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు అన్నము గంజి వార్చేటప్పుడు అప్పటి పరిస్థితుల్లో చూడండి, హల్వా చేసేటప్పుడు చూడండి, గంజి వార్చకుండా అక్కడికక్కడే నీరు తగ్గినప్పుడే కదా పచ్చి ఆహారం. అమ్మగారు ఆలస్యంగా వినబడుతుంది ఆ శబ్దం. మీరు చెప్పండి ఒకసారి. సోమాచారి గారు వారు అనేది ఏంటంటే, అమ్మగారు అనేది ఏంటంటే పచ్చి ఆహారం తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటున్నారు. పచ్చి ఆహారం తోటి గ్యాస్ రాదు. పచ్చి ఆహారము నమలండి, నమిలితే అది అణువణువుగా నలిగిపోవడం వల్ల నీరూరుతుంది కదా. నీరూరినప్పుడు ఆహారం తిన్నప్పుడు ఇట్లా శనగలు పెసలు తిన్నప్పుడు గ్యాస్ అవుతుంది అంటారు ఆచార్య. ఇప్పుడు ఆ విషయం వేరు. శనగలు పెసలు తింటున్నప్పుడు గ్యాస్ అవుతుంది అనేది ఆ విషయం వేరు. ఇప్పుడు ఇక్కడ ప్రకరణం ఏంటంటే పచ్చి ఆహారం తింటే గ్యాస్ అవుతుంటది అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎందుకంటే పెసలను కానీ శనగలను పల్లీలను నానబెట్టుకుంటే నీటిలో అణువణువు తడిసి ఉబ్బిపోతుంటాయి. ఉబ్బిపోయినప్పుడు అవి నమిలితే నీరే ఊరుతాయి తప్ప అది శుష్కం ఎట్లా అవుతుంటది అంటే, వాళ్ళ శరీరంలో నీళ్లు తాగకుండా ఎండబెట్టుకుంటున్నప్పుడు ఈ పచ్చి ఆహారం తిన్నప్పుడు ఊరేటువంటి నీరు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి వేడికి సరిపోవట్లేదు కాబట్టి గ్యాస్ అవ్వచ్చు. అంతేగాని ఈ పచ్చి ఆహారం తింటే గ్యాస్ అవుతుంది అనేటువంటిది సరైనటువంటిది కాదు, నాకు తెలిసినంత వరకు. ఆచార్య ఒక విషయం ఆచార్య నేను చెప్తాను. గ్యాస్ ఫామ్ కావడానికి కారణం ఏంటంటే, మన శరీరంలో మనము ప్రతి సమయానికి భోజనం చేస్తాం కదా, అదే జీర్ణం కావడానికి మన శరీరంలో జఠర రసాలు ఊరుతాయి. ఆ టైంకు మనం తినకపోయినా కూడా అవి ఊరుతుంటాయి కాబట్టి అప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది. నీళ్ళు ఎక్కువ తాగాలి. నీళ్ళు ఎక్కువ తాగితే గ్యాస్ ఫామ్ కాదు. అదే కదా ఇప్పుడు చెప్తున్న సందేశం అది ఏంటంటే, నీరు తక్కువగా ఉంటే గ్యాస్ అవుతుంటది. అవును, భగవంతుడు చూపిస్తున్నాడు కదా, అన్నం ఎప్పుడు అడుగంటుతుంది, పప్పు ఎప్పుడు అడుగంటుతుంది, నీరు తగ్గినప్పుడే కదా. హల్వా అడుగంటేటప్పుడు అది ఆ మధ్యలో ఆ గ్యాస్ అవుతున్నటువంటిది ఆ మధ్యలోకి వెళ్ళి ఇట్లా వచ్చేసి ఎగురుతుంటది కదా, గమనించట్లేదా? అంతే. అగ్ని వలనను కాలము గతించుట వలనను పక్వమైన వస్తువు పక్వమనబడును. దీనిని హిందీలో పక్క. అట్లు పక్వము కాని దానిని అపక్వము కచ్చా పదార్థము తినరాదు. కానీ ఈ నియమము సర్వత్ర పనికిరాదు. శనగలు మున్నగునవి పచ్చివి కూడా తినవచ్చును. ఇప్పుడు వేరుశెనక్కాయలు పల్లీలు పచ్చివి పంట తీసేటప్పుడు తినొచ్చు. శనగలు కూడా పచ్చివి తీసుకొని తినవచ్చు. కానీ ఆ పచ్చి శనగలను ఎండబెట్టుకొని అవి తినద్దు, పనులు ఎరిగిపోతాయి, జీర్ణంగా అవుతుంది. వేయించుకొని అయినా తినాలి, ఉడకబెట్టుకొని అయినా తినాలి, లేదంటే పచ్చి అయినా తినాలి. ఉత్తర భారతమున ఈ అపక్వములే కచ్చా పక్క సఖరి నిఖరి పదములతో వ్యవహరింపబడును. బ్రాహ్మణాది ఉచ్చ వర్ణస్థులు శూద్రుల ఇంట వండిన
సఖరి జలపక్వ పదార్థములను తినరు. ఈ జలపక్వం ఏంటి అంటే జలముతో కేవలం నీళ్ళలో ఉడకబెట్టిన వాళ్ళది రుచి పచిడి ఏది లేకుండా ఉంటుంటది కాబట్టి వాళ్ళు తినరు. కానీ నిఖరి నేతితోనూ పాలతోనూ చేసిన పదార్థమును తినుటలో దోషము లేదని చెప్పి వానిని అటువంటి అంటే పాలతో నేతితో చేసినటువంటి ఆ పదార్థములను శూద్రులు చేసినను తినుచుందురు. ఇది అంతయు దయానందుని దృష్టిలో పాషండతయే. అంటే ఈ పేరాగ్రాఫ్ అంతా గోపిదేవ్ గారి అభిప్రాయము. ఎందుకంటే బ్రాకెట్లో పెట్టాడు కదా, అందుకే నా అభిప్రాయం అని చెప్పగానే దయానందుని దృష్టిలో పాషండమే అని అంటుంది. ప్రశ్న: ద్విజులు తాము వంట చేసి కొని తినవలయునా, లేక శూద్రుడు చేసిన దానిని తినవచ్చునా? ద్విజులంటే రెండవసారి జన్మించేటువంటి వారు. జన్మించడం అంటే లేనివారు బయటకు రావడం. జ్ఞానంతో కాదు, జ్ఞానంతో అనేది మనం చేసుకుంటున్న వ్యాఖ్యానం. దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే మృతదేహం నుంచి బయటకు వస్తున్నది ఆత్మ, తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నటువంటి శిశువు, రెండు బయటకు వస్తున్నాయి కదా. విత్తనం తల్లి గర్భం నుంచి చెట్టు నుంచి ఆ పూత పూసి కాత కాసినప్పుడు అక్కడ చెట్టు నుంచి వచ్చి ఆ కాయలో విత్తనం తయారయ్యేటువంటి చెట్టు నుండి వస్తున్నటువంటి అదొక జన్మని, మళ్ళీ భూమిలో నాటినప్పుడు ఇక్కడ మొలకెత్తుకుంటూ వస్తున్నటువంటి ఇదొక జన్మని. ఆచార్య, దీని అర్థము అంటే గర్భంలో ఫలదిగడం చెందినప్పుడు ఒక జన్మ, తర్వాత బయట ప్రపంచానికి వచ్చినాక ఇంకో జన్మ. దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చా? ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఈ ప్రకరణానుసారంగా ఏంటంటే ప్రభాకర్ గారు చెప్పింది ఒకటేమో శారీరక జన్మ, ఇంకొకటి బుద్ధి పరిపక్వతతో తెలివితేటలతో పుట్టడం. దీనిని ద్విజత్వం అని అంటున్నారు. కానీ వాస్తవికంగా ద్విజత్వం అంటే రెండు జన్మలు ఎత్తినటువంటి వారు. ఇప్పుడు ఒక మృతదేహం నుంచి బయటకు రావడం, అక్కడ కూడా అది కూడా జన్మనే కదా. మృతదేహం నుండి ఆత్మ బయటకు రావడం అది జన్మనే. ఇక్కడ తల్లి గర్భం నుండి శిశువు రూపంలో బయటకు రావడం ఇది జన్మనే. తండ్రి శరీరం నుండి రావడము జన్మనే, తల్లి శరీరం నుండి రావడము జన్మనే. వెలుగట్లేదా? ఇంకోటి ఏంటంటే ఆచార్య, అర్థమైంది ఆచార్య. రాజమణమ్మ గారు ఏమని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇది వినడము మొదటిసారి ఆచార్య. ఏంటంటే గురుకులాలలో చదువుకున్నప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు గురుకులం నుండి చదువుకొని వచ్చినప్పుడు రెండో జన్మ అని విన్నాము ఆచార్య. అదే దాన్ని సువర్చలమ్మ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. సమీపంలో జ్ఞానాన్ని సంపాదించడం, జ్ఞానాన్ని నేర్చుకోవటం. గారు మీ మాట నాకైతే అర్థమవుతుంది, మరి వారికి అర్థమవుతుంది. దగ్గర పెట్టుకోండి కొద్దిగా ఫోన్. గురు సాన్నిధ్యంలో జ్ఞానాన్ని తెలుసుకోవటం అనేటటువంటిది విజన్మం. అదే అందరు చెప్పేది అదే ఏంటంటే ఒకటేమో శారీరక జన్మ, రెండవది తెలివితేటలు బుద్ధి జ్ఞానంతో చదువుకొని తెలుసుకోవడం అనేటువంటిది. శూద్రుడు వంట చేసినదియే తినవలయును. దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నది ఏంటంటే ద్విజులు తాము వంట చేసుకొని తినవలయునా అనేది ప్రశ్న, లేక శూద్రుడు చేసిన దానిని తినవచ్చునా అంటే దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే శూద్రుడు వంట చేసినదియే తినవలయును. కారణమేమనా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణముల వారు స్త్రీ పురుషులు క్రమముగా
విద్యను నేర్పుటకు, రాజ్యపాలన చేయుటకు, పశుపాలనము వ్యాపారము చేయుటలో తత్పరులై ఇందురు. ఇక్కడ రహస్యం మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఏంటంటే, స్త్రీ జన్మ వ్యర్థముగా పోతుంది, స్త్రీ జన్మను సదుపయోగం చేసుకోవట్లేదు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఎక్కడ వ్యర్థం చేసుకుంటున్నారు అని అంటే, ఎంత చదువుకున్నారు అమ్మగారు అని అంటే, బిఏ చేశాను. ఏం చేస్తున్నారంటే బియ్యంలో రాళ్ళేస్తున్నాను. అంటే నువ్వు బియ్యంలో రాళ్ళేరడానికి బిఏ చేసింది. మీరు ఎంఏ, డబుల్ MA, PhD చేసింది దేని గురించి? మీ యోగ్యతను చాటుకోవాలి. దయానంద సరస్వతి ఈ 4వ సముల్లాసంలోనే ఈ రహస్యం చెప్పాడు. మళ్ళీ వేరే గురువులందరూ మంచి గురువులు చెప్తున్నారు ఏంటంటే, స్త్రీ జన్మను సంతానం కనడానికి, వాళ్ళకు సేవ చేయడానికి, ఇంటి పనులు చేయడానికి, ఇంటిల్లిపాది మలిన వస్త్రాలు ఉతకడానికి, వాళ్ళు చచ్చిన వాళ్ళను ఏడవడానికి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు సేవ చేసి వండి పెట్టడానికి కాదు ఈ జన్మ. అందుకని ఆ ధర్మగురువు చెప్పగానే చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క కులం ఎవరైతే ఎవరి స్థాయికి తగినట్టుగా వారు వారి కాలనీలో అందరికీ ఒక వంటగది ఏర్పాటు చేసి, అంటే ఇప్పుడు భోజనాలయం, హోటళ్ళు ఉంటుంటాయి కదా, ఆ విధంగా ఎవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసి అందరూ సమయానికి వెళ్ళి అక్కడ భోజనం చేయాలి. మరి స్త్రీలు ఏం చేయాలి అంటే, వాళ్ళు చదువుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. పురుషుడు తపస్సు చేస్తే స్త్రీలు కూడా తపస్సు చేయలేదు. పురుషులు పుస్తకాలు రాస్తే స్త్రీలు కూడా పుస్తకాలు రాయలేదు. పురుషుడు ఏదైనా వస్తువును ఆవిష్కరిస్తే స్త్రీలు కూడా ఆవిష్కరించాలి. ఇక్కడ స్త్రీ జన్మ కేవలం పిల్లల మలమూత్రాలు శుద్ధి చేయడానికి, వాళ్ళు సాకడానికి అక్కడ ఆగమైపోతుంది. ఏం చేస్తున్నారంటే, వంట వార్పు ఇది చేయడానికి సరిపోతలేదు. నువ్వు పుట్టింది, దేవుడు నిన్ను పుట్టించింది ఆ ఇల్లు ఉక్కడానికి, అంట్లు తమ్మడానికా? రాజమణమ్మ గారు మాట్లాడారు, పాపం కలుగుతుంది. ఇటువంటి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. కృష్ణమ్మ గారు అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు హోటల్ అయినాయి ఆచార్య. హోటల్లో అయింది అది వేరే విషయం అమ్మగారు. హోటల్లో ఆవిడేంటంటే ఆపద్ధర్మములో, ఇప్పుడు వేరే ఊరు నుండి వచ్చినటువంటి వారికి, ఇంట్లో గ్యాస్ అయిపోయినటువంటి వారికి, సరుకులు లేనటువంటి వారికి ఆపద్ధర్మం అది. హోటల్ అనేటువంటిది ఆపద్ధర్మం. కానీ ఇక్కడ స్త్రీ జన్మనే వ్యర్థమైపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళకు వెట్టి చాకరీ. ఇప్పుడు ఒక మంచి పదం వాడుతున్నారు దీనికి తగినట్టు ఏంటంటే, హౌస్ వైఫ్. ఇంట్లో ఉండాలి కదండి, వంట వరకు చూసుకోవాలి కదా, వంట చేసుకోవాలి కదా, ఊపుకోవాలి కదా, వాళ్ళ బట్టలు ఉతకాలి, చేయాలి కదా. నువ్వు పని మనిషిగా బతుకుతున్నావే తప్ప నీ జీవితాన్ని సార్థకం ఎప్పుడు చేసుకుంటున్నావు? దేవుడు మనిషి జన్మ ఇస్తే నువ్వు వాళ్ళకు వెట్టి చాకరీ చేస్తున్నావు అంటే చెయ్యొద్దని. ఇప్పుడు అందరు చదువుకోలేదు కదా ఆచార్య, చదువుకున్న వాళ్ళ విషయమా లేకుంటే ఎట్లా? అందరి విషయం, ఎవరి విషయమైనా సరే, ఎవరిలోనైతే యోగ్యత ఉంటుందో వారందరూ వాళ్ళ యోగ్యత అనుసారంగా మంచి మంచి చదువుకోవాలి. ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇంటి పని చేస్తున్నారు, అన్ని పనులు చేసినప్పుడు కూడా కానీ సాధిస్తూనే ఉంటారు గురించి. మరి అలా కరెక్ట్ కాదు కదా. వాళ్ళే నిద్ర లేకుండా చేసుకున్నప్పుడు వాళ్ళకి నొప్పి ఏంటి? ఇప్పుడు స్త్రీ జీవితం అంతా పురుషుని మీద ఆధారపడి ఉన్నది. అతను కనిపెట్టినటువంటి వస్త్రాలు, అతను కుట్టినటువంటి వస్త్రాలు, అతను కనిపెట్టినటువంటి పాత్రలు, అతను కనిపెట్టినటువంటి చెప్పులు, అతను కనిపెట్టినటువంటి దువ్వెన, అతను కనిపెట్టినటువంటి అతని మీద ఆధారపడి ఉన్నది. కానీ తనేం చేయట్లేదు అనేది రహస్యం. పుష్పమ్మ గారు వెలుగుతుందా? ఓ ఆచార్య గారు, స్త్రీలు కూడా కథన రంగంలో ముందడుగు వేస్తున్నారు కదా ఆచార్య గారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతున్నారు, జిల్లాకు కలెక్టర్లు అవుతున్నారు. వారు కూడా పరిపాలనలో ముందడుగు వేస్తున్నారు కదా. అంతరిక్షంలోకి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు. అప్పుడు చేసే వారిది కాదు ఇక్కడ చర్చ, చేయని వారి గురించి, వాళ్ళను లేవనెత్తడానికి చర్చ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ముస్లింలలో ఏంటంటే స్త్రీలలో ఆత్మను లేదు, వాళ్ళకు మస్జిద్కు రావడానికి అర్హత లేదు. అవునాచార్య గారు, ఇంట్లోనే నమాజ్ చేస్తుంటారు వాళ్ళు. శూద్రుని పాత్రలలో వారి ఇంట సిద్ధమైన వస్తువుల
ఆపత్కాలమున తినవలెను. ఇందులకు ప్రమాణము వినుము. ఆర్యాధిష్ఠితా వా శూద్రాః సంస్కర్తారః స్యుః. ఆపస్తంభ గృహ సూత్రం. ఇట్లా ఏమని చెప్తున్నానంటే, ఆర్యుల గృహమునందు శూద్రులు అనగా మూర్ఖులైన స్త్రీ పురుషులు వంట వార్పులు చేయవలెను. కానీ ఈ వంట చేయువారు శరీరములను వస్త్రాదులను పవిత్రము శుద్ధముగా ఉంచుకొనవలెను. ఆర్యుల గృహం అంటే ఇంట్లో పని మనుషులు ఉండాలి. మనం సంపాదించేది ఇప్పుడు ఓం ప్రకాష్ చదువుకునే గురుకులంలో ఒక ఉపాచార్య ఉండేవాడు. ఉత్తరప్రదేశ్ బదాయు నగరం నుండి చంద్రదత్ గారు. వాళ్ళ శ్రీమతి గారు, వారికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఇక ఆవిడ ఏం పని చేస్తుంది అని అంటే, ఇంటి పని అంతా చేస్తుంది. ఎట్లా చేస్తుంది? పిల్లలకు కటింగ్ చేయాలన్నా ఆమె చేస్తుంది, బట్టలు ఉతకాలన్నా ఆమెనే ఉతుకుతుంది, చెప్పులు తెగిపోతే కుట్టేది ఆమెనే, కొత్త బట్టలు కుట్టుకునేది ఆవిడే. ఇంట్లో ఏదైనా మరి గది సరిపోకపోతే ఇటుకలు గిట్లా తెప్పించుకొని గోడ పెట్టేది ఆమెనే. అన్ని పనులు, చెప్పులు కూడా కుడుతుంది, భర్తకు కటింగ్ చేస్తుంది. అన్ని చూస్తుంటే ఆశ్చర్యపోవడం. అంటే ఆవిడ మంచి పని చేస్తుందా, చెడ్డ పని చేస్తుందా? తెలిసినా కూడా చెప్పకపోతే బేతాల కథలాగా విక్రమార్కుడు. వృత్తుల వాళ్ళ యొక్క పనులను కూడా వీరు చేస్తే వారి వృత్తులకు మరి ఇది రహస్యము. ఒక్క ఆవిడ ఎంతమంది పొట్టగొడుతుందంటే, బట్టలకి చాకలి వాడి, కటింగ్ చేసి మంగళవాడి పొట్టగొడుతుంది, చెప్పులు కుట్టి వాళ్ళ పొట్టగొడుతుంది, బట్టలు కుట్టి మేర వాళ్ళ దర్జీలది వాళ్ళ పొట్టగొడుతుంది. ఒక్క ఆవిడ ఎంతమంది పొట్టగొడుతుందో చూడండి. అందరు అట్లా చేయడం కాదు కదా ఆచార్య, అందరు అట్లా చేస్తలేరు కదా పొట్టగొట్టడానికి. చేసేవారి పరిస్థితి చెప్తున్నాను, అందుకని ఈ రకంగా ఉంటుంటది అని. సరే, మంచి సమయం చాలా అయిపోతుంది, ముందుకు తీసుకెళ్ళండి. లక్ష్మణ్ గారు ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నేటి సత్సంగంలో సత్యార్థ ప్రకాశం దశమ సముల్లాసంలో విదేశీ గమనంలో, వ్యాపారంలో వారి యొక్క లావాదేవీల యొక్క వ్యవహారం నేర్చుకోవాలి, కానీ మద్యమాంసాలను సేవించకుండా దూరంగా ఉండాలి. మన ఆచారాల వ్యవహారాన్ని ఏ విధంగా అయితే ఉంచుకుంటామో ఆ విధంగా పాటించాలని, అలాగే విధంగా వారి నుండి విద్యను, నైపుణ్యాన్ని నేర్చుకొని ముందడుగు వేసి మన దేశాన్ని అభివృద్ధికి తోడ్పడాలని, ఆ తర్వాత క్రైస్తవులు, ముస్లింలు అపరిశుభ్రతంగా ఉన్నటువంటి ఆ వ్యవహారం చేయకుండా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తర్వాత సకరి నికరి అంటే కేవలము నీళ్ళల్లో ఉడికించుకున్నటువంటి పదార్థము తినాలని, ఆ తర్వాత సఖ్యంగా పాలు, నెయ్యి, వెన్నె, నూనె వీటిలో ఉడికించుకున్నటువంటి పదార్థాలను తినాలని, ఆ తర్వాత స్త్రీమూర్తులు అన్ని రంగాలలో వారి జీవితాల్లో కూడా వారు ముందడుగు వేయాలి. వారికి ఒక జీవితం ఉంది. కేవలము ఇంటి పనులను, చాకరీ పనులను చేయకుండా వారు కూడా పురుషుల్లాగా అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ వారికి సరిసమానంగా ఉండాలని చెప్పేసి ఎన్నో విషయాలు మనకు సరళంగా, ఎన్నో దృష్టాంతాలు మనకు అందించినటువంటి ఆచార్య గారికి ధన్యవాదాలు. ఓం లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఇంటి చాకరీ పనులు చేయకుండా అని అంటే ఇంట్లో ఏ పని చేయకుండా అనే అర్థం వస్తుంది. ఎలా చెప్పాలి అంటే, చాకరీ పనులే, వాళ్ళ ఇడిసిన బట్టలే ఉతకడము, అంట్లు తోమడమే, దీనికి మాత్రమే పరిమితం కాకూడదు అని చెప్పాలి. అంతేగాని అవి చేయకూడదు అని చెప్తే మరి కుటుంబాలు కుప్పకూలిపోతుంటాయి, చాలా గొడవలు అవుతాయి. ఓం ధన్యవాదాలు ఆచార్య. ఈ విధంగా అందరూ ముందడుగు వేయాలని చెప్పేసి శ్రీ దయానందుల వారి యొక్క సత్యార్థ ప్రకాశం యొక్క సారాంశము. ఈ విషయాలపై ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే సమాజాన్ని ఉద్ధరించాలని భావన రావాలి. వేద శాస్త్రాలు చదవాలి, సృష్టి నియమం పరమాత్మ ఎలా చేశాడు
అనే నియమం కూడా తెలుసుకోవాలని స్త్రీ అలా ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అర్థం ఆచార్య. వల్లే కదా సమాజంలో లోటు అయిపోయింది ఇప్పుడు అనాచకాలు ఎంతసేపు షోకులు ఇవే గాని దైవ మార్గంలో నడుద్దామనేది ఎవరికీ లేదు అసలు. ఎలా నడుచుకోవాలో ఏమిటనేదే లేదు అసలు దిశానిర్దేశం. చెప్పేవారు లేక వారికి తెలియట్లేదు అంతే. సరే, లక్ష్మణ్ గారు ముందు వినట్లేదు ఆచార్జీ, వినట్లేదు చెప్పినని. నోరు ముంచేస్తున్నారు, కొడతానికి వస్తారు. ఎవరికైనా ఈ విషయాలపైన సందేహాలుంటే నేరుగా కక్షలోకి వచ్చి మీ సందేహ నివృత్తిని చేసుకొని జ్ఞానాన్ని పెంపొంచుకోగలరు. లేని ఎడల కామెంట్ బాక్స్లో ప్రశ్నలు సంధించి మీ యొక్క ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోగలరని ప్రార్థన. అలాగే ఈ ఎపిసోడ్ని అందరికీ పంచుటకై షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేసి గంట సింబల్ని నొక్కి పట్టి అందరికీ విజ్ఞానాన్ని పంచుదాం. ఇటువంటి విషయాలు అందించినటువంటి ఆచార్య గారికి మరోసారి ధన్యవాదాలు. తదుపరి వైదిక సంధ్యోపాసన. ఈరోజు గురువారం. అమ్మగారు రాజమణమ్మ గారు సంధ్య చేపిస్తారా? లేదు లక్ష్మణ్ గారు, నేను ఇంటి దగ్గర ఉన్నా, నల్ల వస్తుంది నాకు, నేను మళ్ళొకసారి చేయిస్తా కానీ. సరే అమ్మా. తదుపరి వైదిక సంధ్యోపాసన. अमृतोपस्तरणमसि स्वाहा। ॐ अमृता अपिधानमसि स्वाहा। ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रेतां स्वाहा। आचमन मंत्रम्। ॐ शन्नो देवीरवीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुश्चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ आचार्य जी, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भू पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः,
ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र प्राणायाम मंत्रम ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् घमर्षण मंत्रम ॐ ऋतं च सत्यं च विद्धा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्राद्धर्णवादधी संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्या चन्द्रमसौ दाता यथा पूर्वम् अकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः आचमन मंत्रम ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः मनसा परिक्रमण मंत्रम ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरश्चिराजी रक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रिदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिताः शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुध इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः शित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उपस्थान प्रकरणము जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानां मुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्त मंत्रम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतं
अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात्। आचमन मंत्रम्। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। गायत्री मंत्रम्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। సమర్పణము. ఓ పరమేశ్వర, మీ అనంత కృప వలన మేము పునరుస్తున్నటువంటి ఈ జప ఉపాసనాది కర్మం ద్వారా ధర్మ అర్థ కామ మోక్షములు అనేటి చతుర్విధ పురుషార్థములను అతి శీఘ్రంగా ఈ జన్మలోనే పొందినట్లు మమ్ములను అనుగ్రహింపుము ప్రభు. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. వైదిక సంధ్యోపాసన అథ శాంతి పాఠం. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్వనస్పతే శాంతిర్ విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః. ఓం ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః.